హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! జాహ్నవి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిందని చెప్పేసి. అక్కడ తను ఒక అబ్బాయినైతే కలిసిందండి. ఆ అబ్బాయి వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గర వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. లైక్ కన్స్ట్రక్షన్స్ అవి చేస్తూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి పేరు వచ్చేసరికి పవన్ అండి. తను ఎక్కువగా చదువుకోలేదు. అయితే తను ఏం చేశాడంటే జాహ్నవిని చూస్తూ ఉండేవాడు. జాహ్నవి కూడా డైలీ తనని చూస్తూ ఉంటుంది. ఇంకా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఇంట్లో అందరూ ఉండడంతో తను అరుణ్తో కాల్స్ మాట్లాడలేకపోయింది. ఎప్పుడో ఒకసారి మెసేజెస్ అయితే చేస్తూ ఉండేది. ఇంకా ఈ గ్యాప్లో పవన్ తోటైతే తనకి చాలా క్లోజ్నెస్ అయితే ఏర్పడిందండి. ఒకరోజు సడన్గా ఇంట్లో ఎవరు లేరు. ఆ టైంలో పవన్ ఉన్నాడు. తను వచ్చి జాహ్నవికి అయితే ప్రపోజ్ చేశాడు. జాహ్నవి తను అరుణ్ని లవ్ చేస్తున్నాను అని చెప్పకుండా వెంటనే పవన్ లవ్ని అయితే యాక్సెప్ట్ చేసేసిందండి. ఇలా ఎందుకు చేసిందో ఆ టైంలో తనకైతే అర్థం కాలేదు. కానీ వెంటనే పవన్ తోటి నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పేసి ప్రపోజ్ అయితే చేసేసింది. అలా ఉండగా 10 డేస్ అయితే అయిపోయాయండి. ఈ 10 డేస్లో జాహ్నవి తన నెంబర్ తీసుకుంది. అలాగే పవన్కి కూడా తన నెంబర్ అయితే ఇచ్చేసింది. తిరిగి వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసిందండి. రెగ్యులర్గా మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. అలాగే రూమ్లో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలా సరదా లైఫ్లోకి అయితే వచ్చేసింది. ఇంకా 10 డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒకరోజు అరుణ్ అయితే మీట్ అవ్వడానికి వెళ్ళిందండి. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా మంచి రిలేషన్షిప్ ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి అది కూడా మోర్ దెన్ 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇద్దరు చాలా రోజుల తర్వాత కలవడంతో కొంచెం చనువుగా బిహేవ్ అయితే చేశారు. ఒక పక్క జాహ్నవి ఇన్స్టిట్యూట్కి వెళ్తూనే నైట్ టైమ్స్లో అరుణ్తో కాల్ మాట్లాడేది. అరుణ్తో కాల్ మాట్లాడేసిన తర్వాత 11-12 దాటిన తర్వాత పవన్తో మాట్లాడుతూ ఉండేది. ఇలా కొన్ని రోజులైతే చేసిందండి. ఒకరోజు పవన్ వచ్చేసరికి జాహ్నవిని మీట్ అవుదామని అయితే అడుగుతాడు. తనకి వెంటనే జాహ్నవి నో అని చెప్పకుండా ఎస్ అని చెప్పేస్తుంది. అయితే ఒకరోజు పవన్ తన దగ్గరికి అయితే వచ్చాడు. తన అడ్రస్ షేర్ చేసింది. తను వాళ్ళ రూమ్లో ఉన్న ఫ్రెండ్స్కి కానివ్వండి, ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకుండా నాకు ఈరోజు కొంచెం పని ఉంది, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి పవన్తో బయటకైతే వెళ్ళిందండి. బయటికి వెళ్ళడం అంటే వాళ్ళు ఇద్దరూ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొన్ని అయితే జరిగిపోయాయండి. ఆ తర్వాత ఏం జరిగిందో నేను మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను.